హీరో ప్రభాస్ ఈ ఏడాదికి 150 కోట్ల ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నాడు. బాహుబలి మూవీ తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్తో ప్రచారం చేయించుకోవడానికి పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. కానీ ప్రభాస్ మాత్రం తాను ప్రమోట్ చేయాలనుకుంటే బ్రాండ్ ఎంపిక విషయంలో చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జనాన్ని మోసం చేయకుండా, వారి ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటే చెప్పండి అంటూ కంపెనీలను నిలదీస్తూ తన హుందాతనం చాటుకుంటున్నారు. క్రేజ్ను ఆదరాబాదరాగా క్యాష్ చేసుకుంటూ గుట్కా నుంచి మద్యం వరకు అన్నింటికీ పెద్ద పెద్ద స్టార్ హీరోలు సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఈ యాడ్స్ ద్వారానే ఏడాదికి 150 కోట్ల పైనే సంపాదించుకునే అవకాశం ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే దుస్తులు, ఫుట్వేర్, ఎలక్ట్రానిక్, ఫిట్నెస్ రంగాలకు చెందిన బ్రాండ్ల నుంచి ప్రభాస్కు ఆఫర్లు వెళ్ళాయి. కానీ వాటిని ప్రభాస్ తిరస్కరించాడు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు పెద్ద సంఖ్యలో యాడ్స్లో నటిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ యాడ్స్ కోసం కేవలం 3 రోజులు పనిచేస్తే చాలు 25 కోట్ల వరకు ప్రభాస్కు వస్తుంది. ఒకరోజు ఫోటోషూట్, మరుసటి రోజు షూటింగ్, 3వ రోజు ప్రమోషన్, అంతే. కానీ చిల్లర యాడ్స్తో తన పట్ల ప్రేక్షకుల్లో ఉన్న గౌరవం పోగొట్టుకోనని ప్రభాస్ తేల్చి చెప్పేస్తున్నాడు.